గారు రమేష్ గారు. నమస్తే అండి బలరాం గారు. ఎస్ సార్. ఛానల్లో ఉన్న సభ్యులందరికీ 60 ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాలంటీర్లు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5,000 కాదు 10,000 నేను ఇస్తాను, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు రావు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అని చెప్పి ఆయన ప్రతి ఎన్నికల సభలోనూ చెప్పడం జరిగింది. ఈ రోజు అదే వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఓట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఎంతో మంది వాలంటీర్లు ఆ తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేసాం, అయినా సరే మాకు ఈ రోజున ఈ వాలంటీర్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారండి? గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు అని చెప్పి ఉండేవి. ఆ జన్మభూమి కమిటీలు చేస్తున్న దారుణాలు, అకృత్యాలు, ఎందుకంటే ఎవరికన్నా ఒక గవర్నమెంట్ స్కీము శాంక్షన్ చేయాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా అన్నా కట్టుకోమనేవాళ్ళు, లేకపోతే అతని బండికో సైకిల్కో జెండా కట్టుకుని వాళ్ళ ఇంటి మీద అన్నా జెండా కట్టుకుని తిరగమనేవాళ్ళు. లేదు, జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళకి కావాల్సినంత డబ్బులు ఇస్తేనే ఆ పథకం అనేది వాళ్ళకి శాంక్షన్ అయ్యేది. ఎస్పెషల్లీ ఇళ్ల స్థలాల ఇళ్ల లోన్స్లో కానీ, ఇండివిజువల్ శానిటరీ హౌస్ హోల్డ్ శానిటరీ లెటరిన్స్ విషయంలో కానీ, పెన్షన్స్ విషయంలో కానీ ఖచ్చితంగా జన్మభూమి కమిటీ సభ్యులు చేసిన అవినీతిని, అక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు తిరిగిన టైంలో ప్రజలు చేసిన విజ్ఞప్తులను, ప్రజలు చేసిన సమస్యలను ఆయన దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో నేను నా పార్టీ అధికారంలోకి వస్తే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి ఆయన నాయకుల మీద, కార్యకర్తల మీద కాకుండా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసి, జవాబుదారీతనంగా పనిచేసి ఆ ఇళ్ల వద్దకు ఈ పరిపాలనని ఆ ప్రజల యొక్క ఇళ్ల వద్దకే తీసుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 15 గవర్నమెంట్ లోకి రాగానే మొట్టమొదట స్టార్ట్ చేసిన కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ అండి. ఆగస్టు 15, 2019 తేదీన ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున సచివాలయం వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వ్యవస్థలు తన రెండు కళ్ళు కింద భావించి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నిజంగా వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల కామెంట్స్ చేశారో, గోను సంచులు మోసే ఉద్యోగం ఎవరికి కావాలి, వీళ్ళు ఇళ్ళకెళ్ళి తలుపులు కొడుతున్నారు, ఇలాంటి రకరకాల కామెంట్స్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఈ వాలంటీర్స్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అలాంటి కామెంట్స్ ను కూడా అన్ని తట్టుకుని కరోనా పరిస్థితుల్లో కూడా మన సొంత మనుషులు, ఇంట్లో మనుషులు కరోనా వస్తే మనం పట్టించుకోకపోయిన పరిస్థితుల్లో కూడా ఈ వాలంటీర్స్ ఆ ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేయడం కానీ, వాళ్ళకి మందులు అందజేయడం కానీ, ఇలాంటి విపత్కర సమయాల్లో కూడా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాలంటీర్స్ ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబడకుండా వచ్చి అప్పుడే 4 నెలలు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. ఆయన వాళ్ళ వాలంటీర్స్ ని కంటిన్యూ చేస్తానని చెప్పారు, కంటిన్యూ చేయట్లేదు. 2 సార్లు 2 మీటింగుల్లో వాళ్ళని ఏం చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి ఇప్పుడే ఈశ్వరయ్య గారు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అదే మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ శాఖ మంత్రి బాలా వీరాంజనేయులు గారు కూడా వాళ్ళ మీద ఆలోచిస్తున్నాం, వాళ్ళని ఎలాగా కంటిన్యూ చేయాలి ఏంటి అనేది చెబుతున్నారు తప్ప ఈ 4 నెలల నుంచి కనీసం వాళ్ళకి జీతాలు కూడా వేయాల, ఎక్కడ పెండింగ్ పెట్టేశారు. ఆ రకంగా వాలంటీర్స్ పాపం ఈ రోజున మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా అనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అపాయింట్ చేసిన వ్యక్తులు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పి ఆయన అనుకుంటూ వీళ్ళని ముందుకు ప్రొలాంగ్ చేస్తున్నారేమో అనేది నా ఉద్దేశం. ఏమండి, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎవరైనా ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు చెప్తున్నారు. రేపొద్దున వాలంటీర్లు వాళ్ళని కంటిన్యూ చేస్తే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయొచ్చు కదా. ఎందుకు వీళ్ళు వాళ్ళని అనుమానపడి వాళ్ళని పక్కన పెడుతున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు